హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ అకాడమీ బై పిఎస్కే. ఈరోజు మనం క్యాలిక్యులస్ లో భాగంగా డిఫరెన్షియేషన్ గురించి నేర్చుకుందామండి. సో మరి డిఫరెన్షియేషన్ లో మనం ఏమేమి నేర్చుకోవాలి, సో ఎలాంటి ఫార్ములాస్ మనం ఎక్కువగా ప్రిపరేషన్ చేయాలనే దాని మీద నేను ఒకసారి మీకు చెప్తాను. సో ఇందులో చూసుకున్నట్లయితే మనం ఆల్జిబ్రిక్ ఫంక్షన్స్ మీద ఉన్నటువంటి ఫార్ములాస్, అదేవిధంగా ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ మీద ఉన్నటువంటి ఫార్ములాస్, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ మీద ఉన్న ఫార్ములాస్, లాగరిథమిక్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ మీద ఉన్నటువంటి ఫార్ములాస్ మీరు పర్ఫెక్ట్ గా ప్రిపరేషన్ అనేది చేయాలండి. సో ఇవి కనుక మీకు పర్ఫెక్ట్ గా వచ్చేస్తే ఈ ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా ఉంటుంది. అదేవిధంగా నేను ఈ వీడియో ద్వారా మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ని బేస్ చేసుకొని ఒక 7 to 8 క్వశ్చన్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. సో మన వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూషన్ గా చూస్తూ ఉండండి. రైట్, ఇందులో భాగంగా ముందుగా మీకు డిఫరెన్షియేషన్ లో మనం బాగా నేర్చుకోవాల్సినటువంటి మెయిన్ టాపిక్ ఏంటంటే అండి చైన్ రూల్. ఈ చైన్ రూల్ అనేది ఎట్లా నేర్చుకోవాలి, చైన్ రూల్ మనం ఎట్లా అప్లై చేయాలి, డిఫరెన్షియేషన్ అసలు ఈ చైన్ రూల్ అంటే ఏంటి, ఎలా వస్తుంది, ప్రాబ్లమ్స్ ఈ రూల్ ని బేస్ చేసుకొని మనం ఎట్లా సాల్వ్ చేయాలనేది నేను ఈ రోజు వీడియోలో ఇప్పుడు మీకు చెప్తానండి. సో ఇక్కడ చూసినట్లయితే మనం డిఫరెన్షియేషన్ లో నేను ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను. లెట్ y ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ t అనే ఒక ఫంక్షన్ తీసుకుంటున్నానండి. y ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ t అనే ఫంక్షన్ తీసుకున్నాను. సో మరి ఇప్పుడు ఇది y అనేది ఒక ఫంక్షన్ గా కన్సిడర్ చేసుకుంటాను, f ఆఫ్ t. మరి f ఆఫ్ t అనేది ఒక ఫంక్షన్. సో నేను దీన్ని ఎలా రాస్తున్నాను అంటే ఇక్కడ t లో ఉంది కాబట్టి ఈ t ని నేను ఎందులో రాస్తున్నాను అంటే g ఆఫ్ x లో రాస్తున్నాను. t ని g ఆఫ్ x లో తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ y ని విత్ రెస్పెక్ట్ టు x తోటి నేను డిఫరెన్షియేషన్ చేస్తే అంటే డిఫరెన్షియేట్ y విత్ రెస్పెక్ట్ టు x తోటి నేను y ని డిఫరెన్షియేట్ చేస్తున్నాను. సార్ మరి ఇక్కడ y ఉంది కాబట్టి y ని మనం x తో డిఫరెన్షియేషన్ చేస్తే రెండు కూడా సేమ్ టర్మ్స్ కాదు, డిఫరెంట్ టర్మ్స్. కాబట్టి dy బై dx మనకి డిఫరెన్షియేషన్ అనేది ఇలా వస్తుంది. అదేవిధంగా మరి f ని డిఫరెన్షియేషన్, f ఆఫ్ t అనేది ఒక ఫంక్షన్ ఎందులో ఉంది, ఇది t లో ఉంది కాబట్టి సో df బై dt వస్తుందండి. ఇంటూ ఇప్పుడు ఇక్కడ t లో ఉన్న ఫంక్షన్ ని మనం దేంతో డిఫరెన్షియేషన్ చేస్తున్నాం, యాక్చువల్లీ x తో డిఫరెన్షియేషన్ చేస్తున్నాం కాబట్టి dt బై dx. అంటే ఇక్కడ చూడండి f అనే ఫంక్షన్ t లో ఉంది. సో మనం దీనికి ముందు t విత్ రెస్పెక్ట్ టు t తోటి డిఫరెన్షియేషన్ అప్లై చేయాలి. తర్వాత ఈ t లో ఉన్న ఫంక్షన్ ఏం చేయాలి అని అంటే మనం x తోటి డిఫరెన్షియేషన్ అనేది చేసుకోవాలి, అంటే dt బై dx అనేది రాస్తాము. సో ఈ విధంగా మనం చైన్ రూల్ అనేది అప్లై చేస్తామండి. సో దీన్ని మనం చైన్ రూల్ గా చెప్పుకుంటాము. మరి ఇవి ప్రాబ్లమ్స్ లో ఎట్లా అప్లై చేయాలనేది నేను ఇప్పుడు బేసిక్ గా మీకు కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. సో మన వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మనం ఫస్ట్ ప్రాబ్లం చూసినట్లయితే అండి dy బై dx ఆఫ్ సైన్ స్క్వేర్ ఆఫ్ లాగ్ రూట్ x అని ఇచ్చారు. సో ఇక్కడ సైన్ ఆఫ్ x అనేది ఒక ఫంక్షన్ ఇచ్చాడు, లాగ్ x అనేది ఒక ఫంక్షన్, మళ్ళీ రూట్ x ని కూడా ఇంకో ఫంక్షన్ అది కన్సిడర్ చేసుకుంటే మొత్తం 3 ఫంక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అది కూడా ఒక ప్రాబ్లం లోనే మనకి. సో ఇప్పుడు ఇక్కడ మనం చైన్ రూల్ అనేది అప్లై చేయాలి. ఎట్లా అప్లై చేస్తాం చైన్ రూల్ అనేది, సో ఇక్కడ మనకి సైన్ స్క్వేర్ ఆఫ్ థీటాగా కన్సిడర్ చేసుకుంటే దీన్ని సైన్ స్క్వేర్ థీటాకి మనకు ఫార్ములా లేదు, డిఫరెన్షియేషన్ లో డైరెక్ట్ ఫార్ములా అప్లై చేయడం పాసిబుల్ అవ్వదు. సో అప్పుడు దీన్ని సైన్ ఆఫ్ దీన్ని x అనుకుంటే సైన్ ఆఫ్ x, దీన్ని మనం ఈ సైన్ ఆఫ్ x ని థీటాగా కన్సిడర్ చేసుకుంటే లేదా x గా కన్సిడర్ చేసుకుంటే x పవర్ n అనే ఫార్మ్ లో ఉంది. సో x పవర్ n ఫార్ములా ఏంటి మనకు తెలిసింది, d బై dx ఆఫ్ x పవర్ n ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ x పవర్ n మైనస్ 1. ఇక్కడ n వాల్యూ ఎంత సార్ అని అంటే 2. సో దీని ఈ ఫార్ములా అనేది మనం ఇక్కడ అప్లై చేసినట్లయితే d బై dx ఆఫ్ సైన్ x అనుకుంటున్నాం, దీని మొత్తాన్ని కూడా x అనుకుంటే సైన్ స్క్వేర్ ఆఫ్ x కి ఫార్ములా మనం డిఫరెన్షియేషన్ అప్లై చేస్తున్నాం. డిఫరెన్షియేషన్ అప్లై చేస్తే సో ఇక్కడ చూడండి ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా మనం సైన్ ఆఫ్ లాగ్ ఆఫ్ రూట్ x ని మనం x అనుకుంటే x స్క్వేర్ కి 2 ఇంటూ x పవర్ 2 మైనస్ 1. 2 మైనస్ 1 అంటే 1 కదా, సో 1 అనేది రాయాల్సిన అవసరం లేదు. 2 ఇంటూ సైన్ ఆఫ్ లాగ్ రూట్ x అవుతుంది. ఇంటూ మరి ఇప్పుడు ఈ సైన్ ఆఫ్ x దీన్ని మనం x గా కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి ఇలా ఫార్ములా అప్లై చేసాం. మరి ఇప్పుడు సైన్ x కి డిఫరెన్షియేషన్ అప్లై చేయాలి కదా, దీన్ని చైన్ రూల్ అని అంటాము. మరి ఇప్పుడు ఈ సైన్ x కి మనం డిఫరెన్షియేషన్ అప్లై చేస్తే మనకి ఇక్కడ వచ్చేసి సైన్ x కి డిఫరెన్షియేషన్ ఫార్ములా కాస్ x అవుతుంది. సో మరి x ప్లేస్ లో ఏముంది సార్, కాస్ లాగ్ రూట్ x అనేది ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది. ఇంటూ మరి ఇప్పుడు లాగ్ రూట్ x ని మనం ఏమనుకుంటున్నాం,
వేరొక ఫంక్షన్ గా డిఫైన్ చేసుకున్నాం కదా. సో నేను దీనికి డిఫరెన్షియేషన్ సపరేట్ గా చేస్తానండి. సో d/dx ఆఫ్ log root x గా రాస్తున్నా. నెక్స్ట్ స్టెప్ చూసినట్లయితే ఇక్కడ 2 ఇంటూ సైన్ ఆఫ్ log root x ఇంటూ కాస్ ఆఫ్ log root x ఇంటూ ఇప్పుడు d/dx ఆఫ్ log root x, ఈ రూట్ x ని x అనుకుంటే d/dx ఆఫ్ log x, d/dx ఆఫ్ log x ఫార్ములా ఏమవుతుంది 1/x. సో 1/x ప్లేస్ ఏముందండి ఇక్కడ మళ్ళీ రూట్ x ఉంది కాబట్టి 1/√x అని రాస్తున్నాను ఇంటూ మళ్ళీ ఇప్పుడు ఇక్కడ రూట్ x అనేది ఒక ఫంక్షన్ కదా. సో అగైన్ డిఫరెన్షియేషన్ d/dx ఆఫ్ రూట్ x అనేది రాస్తాను. నెక్స్ట్ స్టెప్ చూసినట్లయితే 2 సైన్ ఆఫ్ log root x ఇంటూ కాస్ ఆఫ్ log root x ఇంటూ 1/√x ఇంటూ ఇప్పుడు d/dx ఆఫ్ రూట్ x, రూట్ x కి ఫార్ములా డిఫరెన్షియేషన్ 1/2√x అవుతుంది. ఇక్కడ తోటి చైన్ రూల్ అనేది ఆగిపోయిందండి. ఇక్కడ మనకి వేరే ఫంక్షన్ లేదు కాబట్టి ఇంకా ఇక్కడ తోటి మనం ఆపేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే 2 క్యాన్సిల్ అయిపోతుందండి. ఇక్కడ నేను సైన్ ఆఫ్ log root x ఇంటూ కాస్ ఆఫ్ log root x యాజ్ ఇట్ ఈజ్ రాశాను. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ 1/√x 1/√x ఉంది. రూట్ x ఇంటూ రూట్ x ఏమవుతుంది రూట్ x హోల్ స్క్వేర్ అవుతుంది. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ x ఒకటే మిగులుతుంది మనకి డినామినేటర్ లో. నేను ఆ వాల్యూని ఏం చేస్తున్నానంటే ముందు రాస్తున్నాను 1/x ఇంటూ సైన్ ఆఫ్ log root x ఇంటూ కాస్ ఆఫ్ log root x గా మనకి ఉన్నటువంటి ప్రాబ్లం యొక్క సొల్యూషన్ ఈ విధంగా మనం రాసుకుంటాము. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్లయితే మనకి సెకండ్ ప్రాబ్లం, ఇఫ్ x is equal to a cos cube theta అని ఇచ్చారు అండ్ y is equal to a sin cube theta అని ఇచ్చారండి. ఇప్పుడు ఈ రెండింటిని బేస్ చేసుకొని మనం dy/dx వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే డిఫరెన్షియేషన్ అనేది y విత్ రెస్పెక్ట్ టు x చేయాలి. సో మరి ఇక్కడ చూసినట్లయితే మనకి రెండు ఫంక్షన్స్ ఇచ్చారండి. x అనేది ఒక ఫంక్షన్, ఇందులో థీటాలో ఇచ్చారు, y అనే ఫంక్షన్ థీటాలో ఇచ్చారు. సో మరి ఇప్పుడు ఈ రెండింటిని బేస్ చేసుకొని మనం డిఫరెన్షియేషన్ ఎట్లా అప్లై చేయాలి. ఇక్కడ థీటాలో ఉంది, ఇక్కడ థీటాలో ఉంది. నేను రెండింటికి కంబైన్డ్ గా ఇక్కడ డిఫరెన్షియేషన్ ఆఫ్ x అండ్ y విత్ రెస్పెక్ట్ టు థీటాతో మనం డిఫరెన్షియేషన్ చేయాలి. ఎందుకు సార్ థీటాతో చేయాలంటే ఇక్కడ x అనే ఫంక్షన్ మనకి ఎందులో ఉంది థీటాలో ఉంది అండ్ y అనే ఫంక్షన్ ఎందులో ఉంది థీటాలో ఉంది కాబట్టి మనం విత్ రెస్పెక్ట్ టు థీటా తోటి డిఫరెన్షియేషన్ అనేది చేయాలి. సో ఇక్కడ చూసినట్లయితే dx/dθ ఈజ్ ఈక్వల్ టు a అనేది ఇక్కడ మల్టిపుల్ లో ఉందండి cos క్యూబ్ థీటాకి. సో a అనేది కాన్స్టెంట్ అలాగే ఉంటుంది. మరి cos క్యూబ్ థీటాకి డిఫరెన్షియేషన్ ఫార్ములా ఉందా సార్ అంటే లేదు. మనం డైరెక్ట్ ఎట్లా అప్లై చేస్తాం, అప్లై చేయడానికి పాసిబిలిటీ లేదు కాబట్టి cos థీటాని x అనుకుంటే x⁻³ అనే ఫామ్ లో ఉంది. x⁻³ అనే ఫామ్ లో ఉంటే దానికి x⁻n అనే ఫార్ములా అప్లై చేయాలి. సో మనకు తెలిసినటువంటి ఫార్ములా ఏంటి, x⁻n కి d/dx ఆఫ్ x⁻n ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ x⁻n-1 అన్నాడు. మరి ఇప్పుడు n వాల్యూ ఎంత అండి ఇక్కడ 3. సో 3 ఇంటూ x ప్లేస్ లో మనం ఏం తీసుకుంటున్నాం ఇక్కడ cos θ తీసుకుంటున్నాం. cos θ (3 - 1) కాబట్టి 2 అని రాస్తున్నాను నేను డైరెక్ట్. సో a ఇంటూ 3 cos² θ ఇంటూ మరి ఇప్పుడు ఈ cos θ అని మనం x అనుకున్నాం కదా. సో దీనికి డిఫరెన్షియేషన్ అనేది చేయాలి. cos θ కి డిఫరెన్షియేషన్ ఏమవుతుందండి -sin θ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ చూసినట్లయితే ఇక్కడ dx/dθ ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ ని ముందు రాస్తున్నా -3a cos² θ ఇంటూ sin θ అని రాస్తున్నా. నెక్స్ట్ ఇదే విధంగా y కి డిఫరెన్షియేట్ చేస్తున్నా విత్ రెస్పెక్ట్ టు θ తోటి. సో dy/dθ ఈజ్ ఈక్వల్ టు a అనేది కాన్స్టెంట్ యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నాం, sin⁻³ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఏదైతే మనం ఫార్మేట్ ఏదైతే అప్లై చేస్తామో ఇక్కడ కూడా అంతే 3 sin² θ ఇంటూ sin θ కి డిఫరెన్షియేషన్ చేయాలి cos θ. నెక్స్ట్ dy/dθ ఈజ్ ఈక్వల్ టు 3a sin² θ ఇంటూ cos θ. సో ఇప్పుడు ఇక్కడ ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి, దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటే సో ఇప్పుడు మనకి ఏం కావాలి dy/dx కావాలి కాబట్టి therefore 2/1 చేస్తున్నానండి నేను. సెకండ్ ఈక్వేషన్ ని ఫస్ట్ ఈక్వేషన్ తోటి డివైడ్ చేస్తున్నాను. సో అప్పుడు సెకండ్ ఈక్వేషన్ ఏమవుతుంది dy/dθ బై dx/dθ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చండి 3a sin² θ ఇంటూ cos θ బై -3a cos² θ ఇంటూ sin θ
ఇక్కడ సైన్ థీటా, ఇక్కడ సైన్ థీటా క్యాన్సిల్ అండి, ఇక్కడ కాస్ థీటా, ఇక్కడ కాస్ థీటా క్యాన్సిల్, 3a క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ d థీటా క్యాన్సిల్ చేసేస్తే మనకి ఏమవుతుంది, dy/dx వస్తుంది. dy/dx ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఒక సైన్ థీటా మిగిలిపోయింది, ఇక్కడ ఒక కాస్ థీటా మిగిలిపోయింది. మరి సైన్ థీటా బై కాస్ థీటా వాల్యూ ఏంటండి, tan థీటా. మరి ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ ని ముందు రాసేసుకొని tan థీటాగా మనం సొల్యూషన్ అని చెప్పుకుంటాము ఈ ప్రాబ్లం కి. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్లయితే అండి మనకి ఇక్కడ థర్డ్ ప్రాబ్లం, y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ x బై రూట్ ఆఫ్ 1 + x² - 1 అని ఇచ్చారు. దీన్ని డిఫరెన్షియేషన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మరి ఇక్కడ చూసినట్లయితే tan ఇన్వర్స్ ఆఫ్ అనేది ఒక ఫంక్షన్ అండి. ఇక్కడ న్యూమరేటర్ లో ఫంక్షన్ ఉంది, డినామినేటర్ లో ఫంక్షన్ ఉంది. సో మనకి పాసిబిలిటీ అనేది చాలా తక్కువ డైరెక్ట్ మనం డిఫరెన్షియేషన్ అప్లై చేయడం. సో ఇప్పుడు పాసిబిలిటీ తక్కువగా ఉంది కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలంటే దీన్ని కన్వర్ట్ చేసుకోవాలి, దీన్ని సింపుల్ ఫామ్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. మరి ఎట్లా కన్వర్ట్ చేసుకుంటాం సార్ అంటే ఇక్కడ పుట్ x ఈజ్ ఈక్వల్ టు tan థీటా, సబ్స్టిట్యూషన్ అనేది తీసుకుంటున్నానండి నేను. x ఈజ్ ఈక్వల్ టు tan థీటా అని తీసుకుంటున్నాను. సో దీని నుండి ఏమని రాసుకోవచ్చు, థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, tan అనేది తెలియదు అనుకోండి, tan ఇన్వర్స్ ఆఫ్ x అవుతుంది. ఓకేనా, ఇది మనకి లాస్ట్ లో హెల్ప్ అవుతుంది. ఇది ఎలా హెల్ప్ అవుతుంది అనేది నేను మళ్ళీ లాస్ట్ లో మీకు చెప్తాను. సో ఇప్పుడు ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు tan థీటా తీసుకుంటున్నాం కదా. సో y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ tan థీటా బై రూట్ ఆఫ్ 1 + tan స్క్వేర్ థీటా - 1 అని రాస్తున్నాం. సో y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ tan థీటా బై ఈ రూట్ ఆఫ్ 1 + tan స్క్వేర్ థీటా అనే వాల్యూ ఏంటండి, ఎప్పుడైనా చూసినట్టు కనిపిస్తుందా? ఇది ఫస్ట్ ఇయర్ లో నేర్చుకుంటాం. ఏమని నేర్చుకుంటామంటే ఇక్కడ ట్రిగ్నోమెట్రిక్స్ చాప్టర్ లో రూట్ ఆఫ్ 1 + tan స్క్వేర్ థీటా అనేది సీకెంట్ స్క్వేర్ థీటాగా, అంటే 1 + tan స్క్వేర్ థీటాని మనం సీకెంట్ స్క్వేర్ థీటాగా రాసుకుంటాం. అంటే మనకు ఉన్నవి 3 ఐడెంటిటీస్ ఉంటాయి. 3 ఐడెంటిటీస్ నుంచి మనం ఈ ఫార్ములా అనేది రాసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ రూట్ అనేది ఉంది కాబట్టి రూట్ ఆఫ్ 1 + tan స్క్వేర్ థీటా ఉంది కాబట్టి దీన్ని సీకెంట్ థీటాగా రాసుకుంటామండి, -1 యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నాం. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ tan థీటాని ఇక్కడ sin థీటా బై cos థీటాగా రాస్తున్నాను, బై ఇక్కడ సీకెంట్ థీటాని 1/cos థీటాగా రాసుకుంటాం. మరి పక్కన -1 అని ఉంది కదండి, ఎల్సిఎం తీసుకొని డైరెక్ట్ రాస్తున్నాను నేను, 1 - cos థీటా బై cos థీటాగా రాసుకుంటాము. ఈ cos థీటా క్యాన్సిల్ అయిపోతుంది. దెన్ y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ sin థీటాని ఇప్పుడు 1 - cos థీటాని చేంజ్ చేసుకోవాలి. ఎట్లా చేంజ్ చేసుకోవాలి, మనకి ఏ పాసిబిలిటీస్ ఉన్నాయంటే ఇక్కడ sin థీటాని సబ్ మల్టిపుల్ ఫామ్ లో రాసుకుంటే 2 × sin θ/2 cos θ/2 గా రాసుకోవచ్చు, బై మరి 1 - cos θ ఏమని రాసుకోవచ్చు అంటే సబ్ మల్టిపుల్ లో cos θ ఈజ్ ఈక్వల్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ లో మనకి ఈ ఫార్ములా అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో 2 sin స్క్వేర్ θ/2 అనేది ఫార్ములా ఇక్కడ రావడం జరుగుతుందండి. సో ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ sin θ/2 ఇక్కడ sin θ/2 క్యాన్సిల్ అయిపోయి y ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ cos θ బై sin θ cos θ/2 బై sin θ/2 అనేది మిగిలింది. సో ఈ రెండింటిని మనం cot θ/2 గా రాసుకుంటాము. మరి ఇప్పుడు tan ఇన్వర్స్ ఆఫ్ cot θ/2 ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీలోకి వెళ్ళాలి. సో ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీలో దీని యొక్క ఫార్ములా ఏమవుతుందంటే y ఈజ్ ఈక్వల్ టు π/2 మైనస్ θ/2. అంటే θ/2 ఎందుకు రాస్తున్నాం అంటే ఇక్కడ θ/2 ఉంది కాబట్టి. యాక్చువల్లీ ఫార్ములా ఏంటి, tan ఇన్వర్స్ ఆఫ్ cot θ ఈజ్ ఈక్వల్ టు π/2 మైనస్ θ. మరి θ ప్లేస్ లో θ/2 ఉంది కాబట్టి అది రాసుకున్నాం. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు π/2 మైనస్ θ ప్లేస్ లో మనం ఏం రాసుకోవచ్చు అండి, ఇందాక నేను చెప్పాను స్టార్టింగ్ లో θ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ x అనేది లాస్ట్ లో హెల్ప్ అవుతుందని చెప్పేసి. సో ఇప్పుడు ఈ వాల్యూని మనం ఇక్కడ రాసుకోవాలి. ఈ 1/2 యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాసుకొని θ ప్లేస్ లో tan ఇన్వర్స్ ఆఫ్ x అనేది రాస్తున్నాం. సో ఇప్పుడు సింపుల్ ఫామ్ లోకి వచ్చిందండి. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి అంటే డిఫరెన్షియేషన్ అనేది అప్లై చేయాలి. సో డిఫరెన్షియేటింగ్ y విత్ రెస్పెక్ట్ టు x తోటి మనం డిఫరెన్షియేట్ చేస్తే dy/dx ఈజ్ ఈక్వల్ టు π/2 అనేది కాన్స్టెంట్ వాల్యూ, సో 0 అయిపోతుంది. మైనస్ 1/2 కూడా కాన్స్టెంట్, బట్ x టర్మ్ కి ఇంటూ లో ఉంది కాబట్టి -1/2 యాజ్ ఇట్ ఈజ్ రాసుకొని tan ఇన్వర్స్ ఆఫ్ x కి డిఫరెన్షియేషన్ అండి. tan ఇన్వర్స్ ఆఫ్ x ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ డిఫరెన్షియేషన్ ఫార్ములా వచ్చేసి 1/1 + x², 1/1 + x² గా రాసుకుంటాము. దెన్ dy/dx ఈజ్ ఈక్వల్ టు -1/2 × 1 + x². ఇది ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ గా చెప్పుకుంటాము. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్లయితే అండి మనకి ఫోర్త్ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ప్రాబ్లమ్
dy dx of cos x whole to the power of log x plus log x whole to the power of x దీని యొక్క డిఫరెన్షియేషన్ దీని యొక్క వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే రెండు ఫంక్షన్స్ ఇచ్చారండి. ఇది మొత్తం ఒక ఫంక్షన్ కన్సిడర్ చేసుకుంటే ఇది మొత్తం కూడా ఒక ఫంక్షన్ కన్సిడర్ చేసుకుంటే ఈ మోడల్లో ఏ ప్రాబ్లం ఉన్నా నేను మీకు ఒక ఫార్ములా చెప్తానండి. ఆ ఫార్ములాని మీరు ఇక్కడ అప్లై చేస్తే సొల్యూషన్ అనేది చాలా ఈజీగా మీరు గెయిన్ చేసుకుంటారు. సో ఇక్కడ ఫార్ములా చూడండి, dy dx ఆఫ్ f of x whole to the power of g of x is equal to f of x whole to the power of g of x into g of x by f of x into f dash of x plus log f of x into g dash of x. ఈ ఫార్ములా కనుక మీరు పర్ఫెక్ట్ గా నేర్చుకోగలిగితే కొంచెం పెద్దగా ఉంటుంది కానీ పర్ఫెక్ట్ ఆన్సర్ అనేది రావడం జరుగుతుందండి. ఈ మోడల్లో కంపల్సరీ ప్రాబ్లం అడిగే అవకాశం ఉంది. ఈ క్వశ్చన్ కూడా ప్రీవియస్ ఇయర్ లో ఉన్నటువంటి క్వశ్చన్ అండి. సో చాలా జాగ్రత్తగా వినండి, ఎలా అప్లై చేయాలనేది నేను క్లారిటీగా చెప్తాను. ఇక్కడ నేను ఇదొక పార్ట్ గా తీసుకొని చెప్తానండి. 2 పార్ట్స్ ని మీరు లాస్ట్ లో యాడ్ చేసుకోండి, అది ఫైనల్ సొల్యూషన్ అవుతుంది. నేను ఇక్కడ బోర్డ్ అనేది నాకు సఫిషియెంట్ గా సరిపోదు కాబట్టి నేను ఇండివిజువల్ గా చేస్తున్నాను. సో ఫస్ట్ పార్ట్ తీసుకుంటే పార్ట్ 1 వచ్చేసి డిఫరెన్షియేషన్ చేస్తున్నానండి. పార్ట్ 1 లో ఇక్కడ చూసినట్లయితే dy dx ఆఫ్ cos x whole to the power of log x అని ఇచ్చారు. సో మరి ఇప్పుడు ఇందులో f of x ఏమవుతుందంటే cos x అనేది f of x అవుతుంది, g of x ఏమవుతుంది log x అనేది g of x అవుతుంది. సో నేను జస్ట్ జనరల్ గా ఇక్కడ ఇంటిమేట్ చేస్తున్నాను చూడండి, ఇది f of x ఇది g of x గా తీసుకుంటున్నాను. సో క్లియర్. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని నేను ఇక్కడ ఫార్ములా అప్లై చేస్తున్నానండి. dy dx ఆఫ్ cos x whole to the power of log x is equal to cos x whole to the power of log x into as it is f of x whole to the power of g of x into g of x అంటే ఏంటంటే ఇక్కడ log x by f of x అంటే ఏంటి cos x into f dash of x. మరి f of x అనేది cos x తీసుకుంటే దీనికి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది sin x అవుతుంది. అంతేనండి, cos x కి sin x మైనస్ sin x, f of x is equal to cos x తీసుకుంటున్నాము. సో దీనికి డిఫరెన్షియేషన్ వచ్చేసి మైనస్ sin x గా తీసుకుంటాము. నెక్స్ట్ ప్లస్ log of f of x వాల్యూ ఏంటి cos x కాబట్టి log of cos x into g dash of x రాస్తున్నాం. g dash of x అంటే అండి g of x is equal to log x. దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే మనకి 1/x అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే cos x whole to the power of log x into ఇక్కడ ఈ మైనస్ అనేది ముందు రాస్తున్నాను log x into sin x by cos x కి tan x ఫార్ములా అవుతుందండి. sin x by cos x is equal to tan x ప్లస్ ఇక్కడ ఈ 1/x ముందు రాసుకొని log of cos x అనేది తర్వాత రాయడం జరుగుతుంది. ఇది పార్ట్ 1. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి మీరు, కానీ ఈక్వేషన్ నెంబర్ 1 గా రాసుకుంటే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ పార్ట్ 2 రాస్తున్నాను. పార్ట్ 2 వచ్చేసి నేను ఇక్కడ ఎలా కన్సిడర్ చేస్తున్నానంటే dy dx ఆఫ్ log x whole to the power of x అనేది తీసుకుంటున్నాం. సో ఇప్పుడు ఇందులో ఇది f of x అవుతుంది, ఇదేమవుతుందండి g of x అవుతుంది. సో f of x is equal to log x, g of x is equal to x అవుతుంది. సో డిఫరెన్షియేషన్ అప్లై చేస్తే dy dx ఆఫ్ log x whole to the power of x is equal to log x whole to the power of x into ఇప్పుడు మనం ఫార్ములాకి వచ్చేసరికి g of x by f of x రాస్తున్నాం కదండి. g of x అంటే ఏంటి x by f of x log x into f dash of x చేయాలి. మరి log x కి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది 1/x అవుతుంది. ప్లస్ నెక్స్ట్ log of f of x వాల్యూని log x కాబట్టి log x గా రాస్తామండి. ఇంటూ g dash of x, x కి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది 1, x కి డిఫరెన్షియేషన్ 1 అవుతుంది కాబట్టి నెక్స్ట్ dy dx ఆఫ్ log x whole to the power of x is equal to log x whole to the power of x into ఇక్కడ x క్యాన్సిల్ అయిపోతుందండి 1/log x ప్లస్ ఇక్కడ log of log x గా రాసుకోవడం జరుగుతుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు ఈ 1ని ఈ 2ని రెండింటిని
యాడ్ చేసి రాసుకుంటే మనకి ఫైనల్ ఆన్సర్ అనేది రావడం జరుగుతుందండి. సో రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్లయితే అండి, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఈ మోడల్లో కూడా మనకి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ లో ఉన్నటువంటి క్వశ్చన్ అండి. సో ఇక్కడ చూసినట్లయితే డెరివేటివ్ ఆఫ్ e పవర్ sin ఇన్వర్స్ ఆఫ్ x విత్ రెస్పెక్ట్ టు log x ఈజ్ e పవర్ sin ఇన్వర్స్ ఆఫ్ x ని మనం log x తోటి డిఫరెన్షియేట్ చేయాలని అడుగుతున్నాడు. సార్ అదేంటి సార్, మనం ఇంటూ వరకు x తోటి θ తోటి డిఫరెన్షియేషన్ చేయడం నేర్చుకున్నాము. మరి ఇప్పుడు ఇక్కడ ఒక ఫంక్షన్ ఉంది, ఇక్కడ ఇంకో ఫంక్షన్, ఈ ఫంక్షన్ తోటి దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. ఎట్లా పాసిబుల్ అవుతుంది? వెరీ సింపుల్ అండి, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం ఆల్రెడీ నేర్చుకున్నదే, ఇది నేర్చుకున్న మోడల్ నుంచి చెప్తున్నాను. ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఇదొక ఫంక్షన్ ఇదొక ఫంక్షన్ అని మీకు ఐడియా ఉంది. సో ఇప్పుడు నేను అదే రాస్తున్నాను, లెట్ y ఈజ్ ఈక్వల్ టు e పవర్ sin ఇన్వర్స్ ఆఫ్ x అనేది ఒక ఫంక్షన్ అనుకుంటున్నాను, అండ్ z ఈజ్ ఈక్వల్ టు log x అని ఈ ఫంక్షన్ ని z తో మనం డిఫైన్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇది y అనేది ఫంక్షన్, ఇది z అనే ఫంక్షన్, రెండు ఫంక్షన్స్ వచ్చేసాయి. ఆల్రెడీ మనం ఇప్పుడు ప్రీవియస్ ఒక ప్రాబ్లం చెప్పుకున్నాం, x ఈజ్ ఈక్వల్ టు a cos క్యూబ్ θ అండ్ y ఈజ్ ఈక్వల్ టు a sin క్యూబ్ θ అనే ఫార్ములా. ఆ ప్రాబ్లం బేస్ చేసుకుని యాజ్ ఇట్ మనం ఇక్కడ కూడా సేమ్ అదే ఫార్మేట్ అనేది ఇక్కడ అప్లై చేయడం జరుగుతుందండి. సో నేను ఇక్కడ రెండు కూడా y అనే ఫంక్షన్ x లో ఉంది, z అనే ఫంక్షన్ కూడా x లో ఉంది. సో ఇప్పుడు ఈ రెండింటిని నేను విత్ రెస్పెక్ట్ టు x తోటి డిఫరెన్షియేట్ చేస్తున్నాను. సో మరి ఎట్లా చేస్తాము, ఇక్కడ రాస్తున్నానండి, డిఫరెన్షియేట్ y అండ్ z విత్ రెస్పెక్ట్ టు x తోటి డిఫరెన్షియేషన్ చేస్తే సో dy బై dx is equal to d by dx of e పవర్ sin ఇన్వర్స్ ఆఫ్ x అవుతుంది. then dy by dx is equal to e పవర్ sin ఇన్వర్స్ ఆఫ్ x. ఈ sin ఇన్వర్స్ ఆఫ్ x అనే ఫంక్షన్ తీసుకుంటే x అనుకుంటే d by dx of e పవర్ x అనే ఫామ్ లో ఉంది. మరి d by dx of e పవర్ x ఎక్స్పోనెన్షియల్ డిఫరెన్షియల్ ఫామ్ ఏంటి అని అంటే e పవర్ x. మరి x ప్లేస్ లో ఏముంది, sin ఇన్వర్స్ ఆఫ్ x ఉంది కాబట్టి యాజ్ ఇట్ రాసేసాం ఇంటూ. మరి ఇప్పుడు ఈ సైన్ ఇన్వర్స్ ఆఫ్ x దానికి మనం చైన్ రూల్ అనేది అప్లై చేయాలి. సో సైన్ ఇన్వర్స్ ఆఫ్ x ని మనం ఏమనుకుంటున్నాం, dy by dx ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ x గా ఇక్కడ రాసుకుంటున్నామని మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. సో dy by dx is equal to e పవర్ sin ఇన్వర్స్ ఆఫ్ x ఇంటూ dy by dx ఆఫ్ sin ఇన్వర్స్ ఆఫ్ x, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ 1 by root of 1 minus x square, ఇది ఫార్ములా అవుతుంది. ఇది ఓన్లీ dy by dx వాల్యూ. నెక్స్ట్ అదే విధంగా ఇప్పుడు మనం దేనికి కనుక్కోవాలి, z వాల్యూ కనుక్కోవాలి. సో dz by dx z ని మనం x విత్ రెస్పెక్ట్ టు x తోటి మనం డిఫరెన్షియేట్ చేస్తే dz by dx d by dx ఆఫ్ log x అవుతుందండి. దెన్ dz by dx is equal to d by dx ఆఫ్ log x అంటే 1 by x. ఇది మనకు వచ్చినటువంటి వాల్యూ. ఇప్పుడు మన క్వశ్చన్ ఏమంటాడు, ఈ పవర్ sin ఇన్వర్స్ ఆఫ్ x ని విత్ రెస్పెక్ట్ టు log x తోటి డెరివేటివ్ చేయాలి. అంటే y విత్ రెస్పెక్ట్ టు z, y విత్ రెస్పెక్ట్ టు z. సో మరి y విత్ రెస్పెక్ట్ టు z అనేది మనకు రావాలి అని అంటే దేర్ఫోర్ dy by dz అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. dy by dz is equal to, నేను ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నానంటే న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ని dx తోటి డివైడ్ చేస్తున్నా, అంటే dy by dx బై dz by dx అనేది రాస్తున్నాను. రాసుకోవచ్చు కదండి, dx క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ మనకి ఇదే వస్తుంది. ఇప్పుడు dy by dx వాల్యూ మనకు తెలుసు ఎంత, e పవర్ sin ఇన్వర్స్ ఆఫ్ x ఇంటూ 1 by root of 1 minus x square బై మరి dz by dx వాల్యూ ఎంత అంటే 1 by x యాజ్ ఇట్ రాసాను. దట్ ఈస్ ఈక్వల్ టు, ఇప్పుడు ఇక్కడ న్యూమరేటర్ లో మనకి e పవర్ sin ఇన్వర్స్ ఆఫ్ x బై రూట్ ఆఫ్ 1 ప్లస్ x స్క్వేర్ ఒక ఫ్రాక్షన్ ఉంది, డినామినేటర్ లో కూడా ఫ్రాక్షన్ ఉంది. ఇది ఏమవుతుందంటే డినామినేటర్ లో ఉన్నది రెసిప్రోకల్ అవుతుంది. అంటే ఈ x అనేది న్యూమరేటర్ లో ఉన్నటువంటి ఫ్రాక్షన్ లో న్యూమరేటర్ తోటి మల్టిప్లై చేస్తుంది. అంటే x ఇంటూ ఈ పవర్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ x బై ఇక డినామినేటర్ ఏముంది రూట్ ఆఫ్ 1 మైనస్ x స్క్వేర్. ఇది మనకి ఫైనల్ ఆన్సర్ అనేది అవుతుందండి. చాలా జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోండి. ఒక నోట్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఈ మోడల్లో ప్రాబ్లమ్స్ అనేవి కంపల్సరీ ఎగ్జామ్ లో అడిగే అవకాశం ఉంది. సో రైట్ అండి, నెక్స్ట్ ప్రాబ్లం ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ మోడల్లో కూడా చాలా ఇంపార్టెంట్ అండి, చాలా జాగ్రత్తగా వినండి. ఈ మోడల్లో కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే ప్రాబ్లం, ఇఫ్ f of x is equal to mod x minus 1 plus mod x minus 2, ఇది ఒక ఫంక్షన్ ఇచ్చాడు మనకి. సో దెన్ మనం కనుక్కోవాల్సింది ఏంటి, f dash of minus 2023 plus f dash of 2024 by 2023 plus f dash of 2023, దీని వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి.
సో మరి దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు ఇక్కడ మనకి మాడ్యులస్ లో ఉన్నప్పుడు ఇది పాజిటివ్ ఫంక్షన్ నెగిటివ్ ఫంక్షన్ అనేది మనకు తెలియదు కదా, తెలియదు కాబట్టి మనం దీని ముందు కన్వర్ట్ చేసుకోవాలి. ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలంటే మనకి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయో చూసుకొని అన్ని పాసిబిలిటీస్ లో ఎఫ్ అనే ఫంక్షన్ ని రాసుకోవాలి ముందుగా. సో ఇక్కడ చూసినట్లయితే నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇచ్చిన ఫంక్షన్ ని రాస్తున్నానండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1 mod x minus 1 ప్లస్ mod x minus 2 గా రాస్తున్నాను. ఇఫ్ ఇప్పుడు ఎక్స్ వాల్యూ అనేది లెస్ దెన్ 1 గా తీసుకుంటే అంటే ఇక్కడ రాస్తున్నాను ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్స్ ఎన్ని ఫామ్ అవుతాయో చూసుకొని రాస్తున్నాను. సో ఎక్స్ లెస్ దెన్ 1 అనేది తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఈ ఫంక్షన్ ఏమవుతుంది, మాడ్యులస్ లో ఎక్స్ వాల్యూ లెస్ దెన్ 1 తీసుకుంటే ఇక్కడ నెగిటివ్ ఫంక్షన్ వస్తుంది, అంటే మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 అవుతుంది ఈ ఫంక్షన్ మొత్తం కూడా. ఇక్కడ కూడా మనం ఎక్స్ అనేది లెస్ దెన్ 1 తీసుకుంటే ఇక్కడ కూడా నెగిటివ్ ఫంక్షన్ వస్తుంది, సో మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 అవుతుంది. సో ఇప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది, మైనస్ ఎక్స్ ప్లస్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ 2, సో మైనస్ 2x ప్లస్ 3 అనేది ఫంక్షన్ గా చెప్పుకుంటాం. ఎప్పుడంటే ఇది ఎక్స్ లెస్ దెన్ 1 అయినప్పుడు మైనస్ 2x ప్లస్ 3 అనే ఫంక్షన్ అనేది రాసుకోవడం జరుగుతుంది. అదే ఒకవేళ మనం 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ 2 తీసుకుంటే, సరే ఎందుకు ఇదే తీసుకోవాలంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఫంక్షన్స్ లో వాల్యూస్ అవే ఉన్నాయి కాబట్టి ఎక్స్ వాల్యూ 1 తీసుకున్నాం అనుకోండి 0 అయిపోతుంది, ఇక్కడ 1 తీసుకున్నాం అనుకోండి ఇది నెగిటివ్ ఫంక్షన్ అయిపోతుంది. సో అంటే జనరల్ గా చెప్తున్నా నేను. సో అందుకని మనం లిమిట్ అనేది 1 కి 2 కి మధ్యలో తీసుకున్నాం. 1 ఉండొచ్చు, ఇక్కడ 1 కన్నా తక్కువ తీసుకున్నాం, ఇక్కడ 1 ఉండొచ్చు లేదా 1 కన్నా ఎక్కువ ఉండొచ్చు, 2 కన్నా తక్కువ ఉండాలి. సో ఈ కండిషన్ లో తీసుకున్నప్పుడు మనకి ఫంక్షన్ ఏమవుతుంది, 1 ఉన్నా 1 కన్నా ఎక్కువ ఉన్నా ఈ ఫంక్షన్ పాజిటివ్ అవుతుంది, అంటే ఎక్స్ మైనస్ 1 అవుతుంది. నెక్స్ట్ ఈ ఫంక్షన్ ఏమవుతుంది, 2 కన్నా తక్కువే కాబట్టి 2 ఉంటేనే మనకి 0 అవుతుంది, మరి 2 కన్నా తక్కువ ఉంటే నెగిటివ్ ఫంక్షన్ అయిపోతుంది కాబట్టి మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 గా తీసుకుంటే ఎక్స్ మైనస్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ 2 గా రాసుకుంటామండి. ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది, మైనస్ 1 ప్లస్ 2 అంటే 1 అవుతుంది, ప్లస్ 1 అంటే ఇక్కడ ఫంక్షన్ ఏమవుతుంది మనకి 1 గా కన్సిడర్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇన్ కేస్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 తీసుకుంటున్నాం, 2 కన్నా ఎక్కువ తీసుకుంటే 2 ఉండొచ్చు లేదా 2 కన్నా ఎక్కువ ఉండొచ్చు ఇప్పుడు కండిషన్ అనేది. సో మరి 2 తీసుకుంటే ఇక్కడ పాజిటివ్ ఫంక్షన్ అయిపోతుంది, ఇక్కడ 2 తీసుకుని అంతకన్నా ఎక్కువ తీసుకుంటే ఇది పాజిటివ్ ఫంక్షన్ అవుతుంది. సో ఎక్స్ మైనస్ 1 ప్లస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 తీసుకుంటే ఎక్స్ మైనస్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ 2, సో 2x మైనస్ 3 అనేది ఇక్కడ ఫంక్షన్ గా చెప్పుకోవడం జరుగుతుందండి. 2x మైనస్ 3 అనేది ఫంక్షన్స్ మనం ఈ విధంగా కూడా రాసుకునే అవకాశం ఉంటుంది. మీరు ఫంక్షన్స్ అనే టాపిక్ పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయితే మీకు ఎలా తీసుకుంటున్నాం అనేది తెలుస్తుంది. సో ఇప్పుడు దీనిని బేస్ చేసుకొని నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ 3 ఫంక్షన్స్ కి కూడా డిఫరెన్షియేషన్ చేస్తున్నాను. అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ద ఎక్స్ డివైడ్ ఎక్స్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని నేను డిఫరెన్షియేట్ చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అని రాసుకుంటాను. సో మరి ఇప్పుడు ఇక్కడ డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, ఈ ఫంక్షన్ కి ఎక్స్ లెస్ దాన్ 1 ఉన్నప్పుడు ఈ ఫంక్షన్ కి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, మైనస్ 2 ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ కి డిఫరెన్షియేషన్ 1 అవుతుంది కాబట్టి మైనస్ 2 ఇంటూ 1 మైనస్ 2, కాన్స్టాంట్ 0 అయిపోతుంది, రాయట్లేదు. ఇది ఎప్పుడు ఎక్స్ లెస్ దాన్ 1 అయినప్పుడు, ఇక్కడ 1 కి డిఫరెన్షియేషన్ కాన్స్టాంట్ నెంబర్ కాబట్టి 0 అయిపోతుంది. ఇది ఎప్పుడు 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ 2 అయినప్పుడు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే 2x కి డిఫరెన్షియేషన్ 2 అండి, మైనస్ 3 కి 0 అయిపోతుంది కాబట్టి మనం 2 ఒకటే రాసుకుంటున్నాం ఇక్కడ. ఇది ఎప్పుడు ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అయినప్పుడు. ఇవి మనకి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్స్ వచ్చేసాయి. ఇప్పుడు మనకి ఏమడుగుతున్నాడు, దేర్ఫోర్ నా ఎఫ్ డాష్ ఆఫ్ మైనస్ 2023 ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ 2024/2023 ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ 2023 వాల్యూ, ఈ మొత్తం వాల్యూ మనం కనుక్కోవాలి. సో ఎఫ్ డాష్ ఆఫ్ నెగిటివ్ 2023 అనేది మైనస్ 2023 అనేది 1 కన్నా పెద్దదా చిన్నదా అండి, చిన్నది కాబట్టి మనం ఈ ఫంక్షన్ తీసుకోవాలి. మరి ఈ ఫంక్షన్ లో ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి మైనస్ 2023, మరి అసలు ఇక్కడ ఎక్స్ లేదు కదా సబ్స్టిట్యూట్ చేయడానికి. సో కాన్స్టాంట్ టర్మ్ ఉంది కాబట్టి యాజ్ టీజ్ మనం కాన్స్టాంట్ టర్మ్ రాసేసుకుంటాము -2. అదేవిధంగా ఇక్కడ 2024/2023 అంటున్నాం, అంటే 2024 ని మనం 2023 డివైడ్ చేస్తే ఇక్కడ చూడండి 2024 2023 తోటి డివైడ్ చేస్తున్నా నేను. డివైడ్ చేస్తే 2023 1 గారు 2023 ఇక్కడ 1 వస్తుందండి, 0 సంథింగ్ 1 పాయింట్ సంథింగ్ అనేది వస్తుంది. సో 1 పాయింట్ సంథింగ్ అనేది మనకి 1 కి 2 కి మధ్యలోనే ఉంటుంది కదా. సో 1 కి 2 కి మధ్యలో ఉంటుంది కాబట్టి దాని యొక్క ఫంక్షన్ ఎంత అంటే 0. సో ప్లస్ 0 అయిపోతుంది దీని వాల్యూ. ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ 2023, ఎఫ్ డాష్ ఆఫ్ 2023 అనేది 2 కన్నా పెద్ద నెంబర్ కదా 2023 అనేది.
సో మరి ఈ వాల్యూని మనం తీసుకొచ్చి ఇక్కడ ఫంక్షన్ లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే కాన్స్టాంట్ వాల్యూ 2 ఉంది కాబట్టి 2 మాత్రమే వస్తుంది మనకి. నెక్స్ట్ ఇక్కడ -2 + 2 రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి, 0 0 + 0 0. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి ఈ క్వశ్చన్ కి 0 అండి. మనం ఇందులో మెయిన్ గా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫంక్షన్ ని డిఫైన్ చేసుకోవడం. ఈ ఫంక్షన్ డిఫైన్ చేసుకోవడం రావాలి. అదే విధంగా దీనికి డిఫరెన్షియేషన్ అప్లై చేస్తే ఈ నెంబర్స్ మనం ముందుగా ఆలోచించేది ఏంటంటే ఇంత పెద్ద నెంబర్స్ ఇచ్చేసరికి వామ్మో ఇంత పెద్ద నెంబర్స్ ఉన్నాయండి, ఇవి చేయడం మనకు పాసిబుల్ అవుతుందా అవ్వదని చెప్పేసి మనం ఈ క్వశ్చన్ స్కిప్ చేసేస్తాం. కానీ ఇందులో మెయిన్ మనం కన్వర్ట్ చేసుకోవడం అనేది వచ్చేసింది అనుకోండి, ఈ ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా మనం అప్లికేషన్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో దీని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదండి. ఈ మోడల్లో 1-2 ప్రాబ్లమ్స్ మీరు ప్రిపరేషన్ అనేది బాగా చేయండి, ఓకేనా. సో ఈ చాప్టర్ నుండి ఇది మనకి లాస్ట్ క్వశ్చన్ అండి. సో ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే ఇఫ్ f(x) = e⁴x, ఇది కండిషన్ మనకి ఒకటి ఇచ్చాడు, ఫంక్షన్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇందులోనే ఒక కండిషన్ ఇవ్వడం జరిగింది, ఏంటంటే అది h(x) = f circle f(x), ఇది ఫంక్షన్ లో బేస్ మనకి కండిషన్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో దీన్ని మనం యూజ్ చేసుకొని h'(x/h) వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మీరు ఒకటి గమనించినట్లయితే నేను ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాను. సో ఇక్కడ ఆప్షన్స్ ఎందుకు ఇచ్చాను అనేది నేను మీకు లాస్ట్ లో చెప్తానండి. సో ఈ ప్రాబ్లం ఒకటి స్పెషల్, ఈ మోడల్ లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ సొల్యూషన్ చూసినట్లయితే మనకి ముందు ఇచ్చిన ఫంక్షన్ రాస్తున్నాను నేను, f(x) = e⁴x అనే ఫంక్షన్ రాశాను. సో నెక్స్ట్ ఇచ్చినటువంటి కండిషన్ ఏంటి, h(x) = f circle f(x) గా రాస్తున్నాం. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే అంటే మనకి f circle f(x) ని f(x) గా రాసుకుంటాం. ఇది మనం ఫంక్షన్ లో నేర్చుకుంటాం బాగా. సో f(x) వాల్యూ ఎంత అండి, e⁴x. నెక్స్ట్ ఇది కూడా మనకి ఏ ఫామ్ లో ఉంది, e⁴x ని మనం x అనుకుంటే f(x) అనే ఫామ్ లో ఉంది. అంటే మనకి ఇక్కడ ఫంక్షన్ ఏమవుతుంది, e⁴x అవుతుంది. సో ఇది h(x) వాల్యూ. సో ఇప్పుడు ఇక్కడ మనకి డిఫరెన్షియేషన్ అప్లై చేయడం అనేది పాసిబుల్ అవ్వదు, ఓకేనా. సో ఇప్పుడు బోత్ సైడ్ కూడా మనం ఇక్కడ ఏం చేయాలంటే లాగ్ అనేది అప్లై చేసుకోవాలి. సో లాగ్ అనేది అప్లై చేస్తే బోత్ సైడ్ log of h(x) = log of e⁴x, ఇక్కడ బేస్ e రాసుకుంటే సో log h(x) = log a⁴n అనే ఫామ్ లో ఉంది. a⁴n ఫామ్ లో ఏంటంటే n × log a అవుతుంది. సో ఇక్కడ n అంటే e⁴x ఇంటూ log e బేస్ e రాసుకుంటాము. దెన్ log h(x) = e⁴x, log e బేస్ e వాల్యూ 1, ఇక్కడ సెన్స్ లో రాస్తున్నాను. log e బేస్ e వాల్యూ అంటే 1 అనేది మనం రాసినా రాకపోయినా అక్కడ 1 ఉన్నట్టే. సో ఇది మనకి ఈక్వేషన్ నెంబర్ 1 గా కన్సిడర్ చేసుకోండి. సో ఇప్పుడు డిఫరెన్షియేట్ ఈక్వేషన్ నెంబర్ 1 విత్ రెస్పెక్ట్ టు x తోటి డిఫరెన్షియేషన్ చేస్తే ఇప్పుడు ఇక్కడ log h(x) ని x అనుకుంటే log x అనే ఫామ్ లో ఉంది. సో మరి d/dx ఆఫ్ log x ఫార్ములా ఏమవుతుంది, d/dx ఆఫ్ log x, ఈ h(x) ని x అనుకుంటాను, d/dx ఆఫ్ log x ఫార్ములా ఏంటి 1/x. సో 1/h(x) ఇంటూ మరి ఇప్పుడు h(x) అనేది ఫంక్షన్ గా మనం కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి దీనికి డిఫరెన్షియేషన్ h'(x) గా రాస్తున్నాం = మరి ఇప్పుడు e⁴x కి డిఫరెన్షియేషన్ ఏమవుతుందండి, e⁴x అవుతుంది యాజ్ ఇట్ ఈస్. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ ఏమని రాసుకోవచ్చు, h'(x/h(x) = e⁴x రాస్తాము. ఇది మనకు ఒక సొల్యూషన్ అవుతుంది. మనం కనుక్కోవాల్సింది ఏంటి, h'(x/h(x), మరి h'(x/h(x) = e⁴x. సొల్యూషన్ వచ్చేసింది ఇక్కడ. కానీ మనకు ఉన్నటువంటి ఆప్షన్ లో మరి ఆ సొల్యూషన్ ఉన్నాయంటే లేదు. సో మరి దీన్ని ఇంకెలా రాసుకోవచ్చు, ఆర్ h'(x/h(x) ఇప్పుడు e⁴x అంటే మనం ఏం రాసుకోవచ్చు, మనకి ఇచ్చినటువంటి ఫంక్షన్ బేస్ చేసుకొని e⁴x f(x) అని రాయొచ్చు. అంటే ఇక్కడ f(x) అనేది కూడా రాయొచ్చు. మరి ఈ వాల్యూ ఉందా అండి మరి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్ లో, అది కూడా లేదు కాబట్టి మళ్ళీ ఇంకోలా ఎలా రాసుకోవచ్చు అంటే మనం ఇక్కడ h'(x/h(x) e⁴x వాల్యూని మనం ఇక్కడ ఏమని రాసుకోవచ్చు సార్ అని అంటే e⁴x log h(x) అనేది రాసుకోవచ్చు, log h(x). మరి ఈ వాల్యూ ఉందా అంటే ఈ వాల్యూ మనకి ఇక్కడ ఆప్షన్ సి లో ఇచ్చాడు. అంటే ఇక్కడ మనం ఈ ప్రాబ్లమ్స్ లలో మీరు ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఆప్షన్స్ ని బేస్ చేసుకొని కూడా మనకి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి
ఆన్సర్స్ ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. సో ఈ ప్రాబ్లమ్స్ ని మీరు బాగా ప్రిపరేషన్ చేయండి. ఈ మోడల్లో ఉన్నటువంటి ఏ ప్రాబ్లం వచ్చినా మీరు ఈజీగా చేస్తారని అనుకుంటున్నాను. సో రైట్ అండి, మన వీడియోస్ అన్ని కూడా మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ PSK సైనింగ్ ఆఫ్.